హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం బెంగళూరు నుంచి మైసూరు వెళ్ళే హైవేలో ఉన్నాం. ఆ హైవేలో బిడిది అనే ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఈ రోజు వచ్చాం. ఆ ఊరికి ప్రత్యేకత ఏంటంటే తట్టి ఇడ్లీ. తట్టి ఇడ్లీ అంటే తెలిసి ఇడ్లీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ ఉన్నాయి. మనం నార్మల్ గా ఇడ్లీలు తింటాం, రవ్వ ఇడ్లీ ఉంది, బటన్ ఇడ్లీ ఉంది, అలాగే తట్టె ఇడ్లీ అని ఒక స్పెషల్ ఉంది. ఆ తట్టె ఇడ్లీకి ఈ బిడిదికి చాలా ఉంది. అసలు తట్టె ఇడ్లీ అనేది ఆరిజిన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అనుకోవచ్చు. అలాగే తట్టె ఇడ్లీకి ఎంత చరిత్ర ఉందో అది ఇక్కడే స్టార్ట్ అయిందని అలా ఉందో, అలాగే ఈ హోటల్ కి శివదాయి దత్త శశి హోటల్ కూడా అంతే ఉంది. ఈ హోటల్ స్థాపించి అరౌండ్ 1950లో స్టార్ట్ చేశారు. సో అరౌండ్ 74 ఇయర్స్ ఉంది. ఆ తట్టె ఇడ్లీ ఎలా తయారు చేస్తారు, ఆ టేస్ట్ ఎలా ఉంటుంది, అవన్నీ చూద్దాం రండి. రండి టేస్ట్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ ఇది వెన్నపూస వేసారు దీని మీద, ప్లస్ 2 చట్నీలు ఇచ్చారు. టేస్ట్ చేసి చూద్దాం రండి. వెన్నపూస వేసారు. ఈ సాఫ్ట్నెస్ చూడండి. అసలు ఈ ఇడ్లీకి అసలు తట్టె ఇడ్లీ అంటే రియల్ తట్టె ఇడ్లీ ఇది. అసలు దీంట్లో ఉన్న సాఫ్ట్నెస్ ఇది చూడొచ్చు. ఎంత సాఫ్ట్ గా ఉంది, ఎంత ఫ్లఫీగా ఉందంటే అంత ఫ్లఫీగా ఉంది. అలాగే చట్నీ కూడా టేస్ట్ చూద్దాం. ఇది ఇది మన ఆంధ్రాలో చెప్తారు కదా శనగపిండి చట్నీ, ఆ శనగపిండి చట్నీ కూడా ఇచ్చారు. బాగుంది, పుల్లగా చాలా బాగుంది. ఇది చూడండి ఫ్లఫీనెస్. అండ్ ఇది కొబ్బరి ప్లస్ కొబ్బరి చట్నీ అనుకోవచ్చు మనం. కొబ్బరి చట్నీ ఇచ్చారు. కొబ్బరి చట్నీ అండ్ ఎర్ర కారం మిరపకాయలు, ఎర్ర మిరపకాయల చట్నీ చాలా బాగుంది. అసలు ఈ ఇడ్లీ చూస్తేనే ఫ్లఫీనెస్ అర్థం అవుతుంది ఎలా ఉందంటే. చాలా బాగుంది. మీరు మాత్రం ఎప్పుడైనా సరే బెంగళూరు నుంచి మైసూరు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా వచ్చి బిడిది ఇక్కడ ట్రై చేయండి. అసలు ఈ తట్టె ఇడ్లీలు మనం తింటానే ఉంటాం, బెంగళూరులో దొరుకుతాయి. బట్ ఆ తట్టె ఇడ్లీకి ఈ తట్టె ఇడ్లీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ తట్టె ఇడ్లీలో ఆ సాఫ్ట్నెస్ కానీ అసలు రియల్ టేస్ట్ ఆఫ్ తట్టె ఇడ్లీ మనం ఇక్కడ చూడొచ్చు. చాలా ఎక్సలెంట్ ఉంది. దానిపైన ఈ టాపింగ్ ఎక్సలెంట్. మీరు మాత్రం ఖచ్చితంగా వచ్చి ట్రై చేయాలి. ఈ వెన్న పోసారు కదా, వెన్నతోటి ఇంకా మరింత టేస్ట్ ఎన్హాన్స్ అయింది. బట్ చట్నీస్ ఓకే, చట్నీస్ కానీ బట్ తట్టె ఇడ్లీకి మాత్రం మనం అసలు ఎక్సలెంట్ ఇడ్లీ. చట్నీస్ ఓకే, బట్ మనం చూస్తే ఈ శనగపిండి చట్నీ కూడా బాగుంది. బట్ దిస్ వన్ ఈస్ కొబ్బరి చట్నీ. ఇక్కడ మనం కర్ణాటకలో ఎక్కువగా శనగపిండి చట్నీ తింటున్నాం. బట్ ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు, బిడిదిలో అయితే శనగపిండి చట్నీ ఇస్తున్నారు ఇడ్లీకి. రియల్లీ గుడ్. ఓకే, ఇప్పుడు సార్ పొడి ఇడ్లీ ఇచ్చారు. ఈ పొడి ఇడ్లీ కూడా టేస్ట్ చేసి చూద్దాం రండి. విత్ గీ పొడి ఇడ్లీ. గీ కూడా ఉంది. గీ పొడి ఇడ్లీ. నా మాత్రం ఇడ్లీ సాఫ్ట్నెస్ ఎక్సలెంట్ సాఫ్ట్. ఎంత సాఫ్ట్గా అయితే నేను తినలేదు ఎక్కడ తట్టె ఇడ్లీ. సాఫ్ట్నెస్ మీరు చూడొచ్చు. ఇది సాఫ్ట్గా, ఎంత సాఫ్ట్గా, ఎంత ఫ్లఫీగా, ఎంత ఎక్సలెంట్ ఉంది అసలు చాలా. అందులోని పొడి గీ పొడి ఇడ్లీ కదా, ఇంకా అట్లా చట్నీ లేకుండా ఉత్తిగా.
మనం తట్టె ఇడ్లీ అన్నాం కదండి, ఈ తట్టె ఇడ్లీ ఇదిగో ఇలాంటి ప్లేట్. తట్టె అంటే ఏం లేదు, తెలుగులో ప్లేట్ అనమాట. ప్లేట్ ని తట్టె అంటారు. ఇలాంటి ప్లేట్ లో పెద్ద ఇడ్లీ తయారు చేస్తారు అనమాట. ఇవి ఎలా తయారు చేస్తున్నారో చూడండి. ఒక ప్లేట్ లో 4 వేస్తున్నారు. ఇలా తట్టెగా ఫ్లఫీగా వస్తుంది. తర్వాత తట్టె అంటే ప్లేట్. తర్వాత ఇడ్లీ నార్మల్ మన ఇడ్లీలు ఎలా పెడతాం అలానే ఇడ్లీ పెడుతున్నారు. కానీ మనం చూడొచ్చు ఇక్కడ వాళ్ళు ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత ఈ ప్లేట్ మీద కొంచెం ఆయిల్ రాస్తున్నారు. ఆయిల్ రాసి దాని మీద ఈ తట్టె ప్లేట్ చేస్తారు. మళ్ళీ ఇంకొకటి చూద్దాం చూడండి. ఇదిగో ఆయిల్ రాసి దాని తర్వాత ఇడ్లీ పిండి వేస్తున్నారు. అది పెద్ద పెద్ద ప్లేట్ అనమాట. మన దగ్గర ఏంటో చిన్న చిన్నవి ఉంటాయి. బట్ ఇది తట్టె అంటే మేము చెప్పా కదా, రౌండ్ ప్లేట్. చూసారు కదా, ఇప్పుడు దాకా మనం తట్టె ఇడ్లీ టేస్ట్ చేసాం. మనం నార్మల్ తట్టె ఇడ్లీ, బటర్ తట్టె ఇడ్లీ చూసాము. దాని తర్వాత గీ తట్టె ఇడ్లీ చూసాం. రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఉంది. రెండు చాలా బాగున్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎప్పుడు ఈ హోటల్ ఓనర్ని అడిగి చూసాం, శశికుమార్ గారిని. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి, దాని స్టార్టింగ్ ఎలా జరిగింది, అసలు నేను చెప్పాను కదా ఇంతకు ముందు, బిడిదిలోనే ఈ తట్టె ఇడ్లీ అనేది స్టార్ట్ అయింది. అది కూడా చెప్పాలంటే ఈ హోటల్ నుంచి స్టార్ట్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి ఆయన మాటలోనే అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. సార్ హాయ్ సార్, ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఇది? సార్ నా గ్రాండ్ ఫాదర్ 1950 ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ దగ్గర స్టార్ట్ చేశారు ఇది. ఓకే ఓకే. అంటే మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్నో జనరేషన్ రన్ చేస్తున్నారు సార్? జనరేషన్ నాకు 5th జనరేషన్కి వచ్చేసింది. బెంగళూరులో తీశారు, అక్కడ కూడా చేశారు. ఓకే. కానీ ఇది స్టార్ట్ ఎలా అయింది సార్ అసలు? తట్టె ఇడ్లీ ఏంటి అసలు? ముందుగా ఒక పెద్ద అంటె పెట్టేసి దాంట్లో పెద్ద పెద్ద తట్టె పెట్టి దాన్ని కట్ చేసి ఇస్తా ఉంటాం. ఓకే ఓకే. అది తర్వాత వస్తా వస్తా చిన్నదైపోయింది. ఓకే. అసలు అన్నది పెద్ద దాంట్లో దాన్ని కట్ చేసి ఎకరా ఇడ్లీ అనేసి చెప్తాను. ఓకే ఓకే. ఎకరా ఇడ్లీ, తట్టె ఇడ్లీ. ఓకే ఓకే. అది దాన్ని ఎలా చేశారు సరే? కానీ నేను బెంగళూరులో చూసాను, ఇంకో వేరే చోట్ల కూడా ట్రై చేసి చూసాను. బట్ ఎక్కడా కూడా ఈ తట్టె ఇడ్లీ ఇంత సాఫ్ట్ గా ఇంతలా మీ చేసినట్టు అంత అయితే ఎక్కడా లేదు. అది ఎలా మీరు, అది ఏమన్నా మీకు స్పెషల్ లేదా? మేము మొత్తం ఉడద్దాలి. ఓకే ఓకే. కొంచెం సోడా పెడతాం కానీ ఎక్కువ ఓకే. ఎక్కువ వేస్తే yellowish వస్తుంది. ఓకే 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 ఓకే. కానీ అయితే ఆ సాఫ్ట్నెస్ అయితే నేనైతే ఎక్కడా చూడలేదు సార్. నెక్స్ట్ చట్నీస్ కూడా రెండు కూడా శనగపిండి చట్నీది, నెక్స్ట్ ఈ కొబ్బరి చట్నీ, రెండు కూడా చాలా చాలా బాగున్నాయి చట్నీస్ కూడా. మీరైతే చాలా బాగుంది. సరే, మీరు ఇంకా ఏంటి, మీరు ఇంకా మా వ్యూవర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏంటి, ఏం చెప్పాలనుకున్నా చెప్పండి సార్. మా హోటల్లో అన్ని దొరుకుతుంది, టేస్ట్ చేయండి. వాళ్ళు ఏమన్నా ఫాల్ట్ ఉంటే చెప్తే నేను కరెక్ట్ చేస్తారు, ట్రై చేస్తాను. కానీ తట్టె ఇడ్లీ అయితే మీ ఫాదర్ కూడా చూసారు, మీరు చూసారు, ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ అవుతున్నారు. చాలా బాగుంది సార్ అసలు ఈ తట్టె ఇడ్లీ. నేను అనుకోవడం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అసలు తట్టె ఇడ్లీ, బిడిది నుంచే. ఓకే ఓకే. థ్యాంక్స్ సార్. చూసారు కదా బిడిదే తట్టె ఇడ్లీ. ఆ తట్టె ఇడ్లీలో ఉన్న సాఫ్ట్నెస్ కానీ, ఆ టేస్ట్ కానీ అన్ని చూసి మీకు చెప్పాను. కానీ చాలా బాగుంది. బయట తట్టె ఇడ్లీలు మనం ఎక్కడైనా తిన్న, బెంగళూరు కానీ డిఫరెంట్ ప్లేసెస్ లో తిన్న, ఆ తట్టె ఇడ్లీకి ఈ తట్టె ఇడ్లీకి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఈ తట్టె ఇడ్లీ ఆరిజిన్ వచ్చి ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి దాని డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే చట్నీలు కూడా డిఫరెన్స్ ఉంది. సరే, మీరు ఎప్పుడైనా సరే బెంగళూరు నుంచి మైసూరు కానీ, మైసూరు నుంచి బెంగళూరు కానీ వెళ్తుంటే మాత్రం తప్పకుండా ఈ బిడిదికి వచ్చి టేస్ట్ చేసి చూడండి. అలాగే ఇది జస్ట్ బెంగళూరు మైసూరు హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. కానీ అయినా సరే మీరు లోపలికి వచ్చి టేస్ట్ చేసి చూడండి. మీకు కూడా నచ్చినట్టయితే ఈ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చూసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ బెంగళూరుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.